తోచేస్తున్నారు రా బాబు. ఎంతమంది వచ్చారు? ఫ్రెండ్సా? అబ్బా ఎలాగుంది ట్రిక్? ట్రెక్ చేయొద్దు అనుకున్నాం ఫస్ట్, చేద్దామని. కానీ నిజంగా చెప్పాలంటే అసలు ఎక్కలేము, చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు, చాలా దారుణంగా ఉన్నాయి. చూసారా అందరూ ఎలాగ ఎక్కుతున్నారు? మన వంశీ అన్న వచ్చారు. నా డ్రీము నిజంగా, నా డ్రీము వంశీ అన్న కలిశాను యూట్యూబర్ అసలు. మా అన్న వంశీరెడ్డి బ్లాగ్స్ అని ఉంటుంది. ప్లీజ్ లైక్, ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను అది మీకోసమే చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే చూసారా, వెలుగు అంతా అప్పుడే వచ్చేసింది. టైం అయింది చూసారా, ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. 5, 6 అయింది టైం ఇప్పుడు. చూసారా అప్పుడే పైన అంతా మేఘాలు అంతా వచ్చాయి. నీకు నిన్న నైట్ చెప్పాం కదా, చూపిస్తాను గైస్. చూసారా రోడ్డు, అసలు కొండ మీద ఉన్నాం. కొండ మీద అది రోడ్డు, కొండ కింద ఉన్నాం మేము. చూసారా కొండ కింద ఉన్నాం. చూడండి నది కనిపిస్తుంది అని చెప్పాం కదా, అది చూడండి గైస్. అదంతా నది, యమున నది, యమున గంగా నది ఉంది కదా అక్కడంతా లైన్ అంతా. కానీ ఇప్పుడు వెళ్ళడానికి టైం లేదు, వెళ్ళిపోవచ్చు. అక్కడ నడుచుకుని అలాగా తావిచ్చి అంటున్నారు. అలాగే అక్కడి నుంచి అలాగా తావిచ్చారు, అలాగే వెళ్ళిపోవచ్చు. కానీ టైం లేదని వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా యముత్రి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. మా వాడు నేను ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈ చార్ధామ్ వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి గైస్, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను యముత్రి టెంపుల్కి వెళ్తాను కదా, ఇవి 4 వెళ్ళిన తర్వాత ఎలాగుంది ఏంటని మీకు చెప్తాను. కష్టమా కాదా అనేసి మీకు చెప్తాను. వీడియో కూడా తీస్తాను గైస్. చూడండి చెట్టు ఈ కలర్లో ఎక్కడ మనం చూసి ఉంటాము, కానీ బాగుంది కలరు. చెట్టు చూసారా బ్లూ కలర్లో ఉంది. ఫుల్ మంచి ఉంది చూసారా, కొండ అంతా ఫుల్ మంచి. ఇదంతా చెట్లు చూడండి ఎలా ఉన్నాయి, చూడండి ఇలా ఏడపల్లిపోయి ఇలా క్రాస్గా ఉంది చెట్లు. చూసారా కొండ ఎలా ఉంది చూడండి, ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ కొంచెం ఇలాంటి కొన్ని దగ్గర ఇలాగ ఉంటుంది పెద్దది, కొన్ని దానిలో అయితే చాలా చిన్న రోడ్డు, చాలా కష్టమైన వెళ్ళడానికి అయితే చాలా కష్టం. చాలా చిన్న, 2 వైపులు బళ్ళు వస్తాయి. అదే ఇటువైపు వెళ్తాయి, మళ్ళీ ఇటువైపు కూడా వస్తాయి మళ్ళీ. గైస్ ఇప్పుడైతే యముత్రికి వచ్చాము. ఈ బిడ్డు ఉంది కదా, వాళ్ళు ఎంత అడిగారంటే 6,000 అని చెప్తున్నారు. 6,000 అంట. ఒక మైండ్ తిరిగింది ఇప్పుడు. 6,000 అనగానే నాకు మైండ్ తిరిగిపోయింది. ఇప్పుడు మేము నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటో నాకు డౌట్, ఇక్కడ కొన్ని బస్సులు, కార్లు అలా కొద్దిగా పైకి వెళ్తున్నట్టున్నాయి, పైకి వెళ్తున్నాయి. ఇక్కడ మా డ్రైవర్కి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే వస్తాం అన్నారు. వచ్చి ఎక్కడ ఆపుతారో అక్కడ దిగిపోయి మేము నడుచుకుని వెళ్ళిపోతాం. ఇంకా ఎందుకంటే అక్కడ అంతా వెళ్తున్నాయి బస్సులు అన్నీ. అక్కడ ఆఫీసర్ ఏమనుకొని మేము దిగిపోయాం. కానీ ఫోన్ చేసాను వస్తాం అన్నారు. యముత్రికి స్టార్టింగ్ పాయింట్ 0 కిలోమీటర్స్ చూసారా, ఒక సైడ్కి 6 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ట్రిక్ ఇది, ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు అక్కడ వాటర్ అంతా వస్తుంది కదా, చూసారా వాటర్ వస్తుంది. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మొదలవుతుంది ట్రిక్, చూడాలి ఎలాగ ఉంటుందో. గైస్ ఇప్పుడైతే ఈ కర్ర ఉంది కదా, స్టిక్ తీసుకున్నాను. 30 రూపాయలు. చాలామంది 50 రూపాయలు 40 రూపాయలు అంటారు, కానీ 30 రూపాయలకి తీసుకోండి. 30 రూపాయలు. ఇక మా ఊరికి తీసుకున్నాడు.
M3లోని ట్రిక్ ఇప్పుడు ఇది వాడతాం కాబట్టి మళ్ళీ కేదార్నాథ్ కూడా ఇది పనికి వస్తుంది ఇది, అందుకని ఇక్కడ తీసుకున్నాను. కలిసి చూసారా, ఒక పెద్ద ఆవిడ చిన్న పిల్లడు మొక్కుని వెళ్తున్నారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎంత అడిగితే 8,000 అని చెప్పారు. వామ్మో 8,000 బాబాయ్, 8,000 అయితే రూము, మనం ఫుట్టు, ఇవి కొన్ని ఖర్చులకి ఇవన్నీ పనికి వస్తాయి. 8,000 పెట్టాలంటే మామూలు విషయం కాదు బాబాయ్. వాళ్ళు 8,000 అనగానే షాక్. వాళ్ళు ఇందరు ఉన్నారు కదా, ఇందరు కలిపి 4,000 వేసి ఉంటారు ఒక్క పక్కకి. అక్కడ మంచు కొండలు చూసారా, మంచు కొండలు. మనం నడిచేటప్పుడు రెండు పక్కలు చూడాలి, ఎందుకంటే గుర్రం మన ముందు వచ్చి కూర్చుకొని వెళ్ళిపోతున్నాయి. ఎటు వెళ్తుందో ఎటు వస్తుందో తెలియదు మనకి. వెనకదలు కూడా చూడాలి, ముందు కూడా చూడాలి. మనం దీనిలో ఉంటాం కదా, మనం నడుకుని ఉంటాం కదా, ఆ గుర్రం వస్తున్నాయి, ఆ మైండ్ ఉండదు మనకి. ఎవరు వస్తున్నారో ఎవరు ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చరికి ఇలా తోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇదైతే బిట్టి అయితే 6,000 పడుతుంది, ఇది అనుకో 8,000 పడుతుంది. టూర్ సైజ్ మోసే వేలు అయితే వాళ్ళకి తనం పెట్టాలి, ఎందుకంటే చాలా రేట్ అది. నేను ఇక్కడ బ్రేక్ఫాస్టే చేయలేదు, వాటర్ కూడా తాగలేదు. ప్రస్తుతానికి అయితే ఇలా వెళ్తున్నాను. ఎక్కడైనా తాగి వేస్తే అప్పుడు వాటర్ తాగుతాను. ఎలా ఉంటుందా ట్రిక్? ట్రిప్ కాదు, ట్రిక్. కెమెరా పడిపోవలసింది, చేరిపోయింది చేతిలో నుంచి, కానీ లక్కీగా కింద పడిపోలేదు. ఒక పక్క 6 కిలోమీటర్లు నడాలంటే మామూలు విషయం కాదు. ఇంకా కేదార్నాథ్ అయితే ఇంకా మరీ దారుణం. ఇప్పుడు ఎంతకి స్టార్ట్ అయ్యాం? 7:45 స్టార్ట్ అయ్యాం. అక్కడికి టెంపుల్కి ఎంత రీచ్ అవుతామో తెలీదు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. ఒకనా ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూసారా కుర్రాళ్ళు, అక్కడ కుర్రం అంతా అన్నీ రెడీగా ఉన్నాయి. అక్కడ అందరూ మాట్లాడుకున్నాయి ఎక్కడానికి చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ చూడండి వాటర్. ప్రస్తుతానికి ఇలాగ అయింది గైస్. స్వెటర్ అయితే వేసుకోలేదు, చలి అయితే ఉంది. అలాగా నార్మల్గా ఉంది కదా, పర్లేదని తీసుకోలేదు. కేరళ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. अरे आंध्र पता है, मैं कर्नाटक से हूँ. हाँ कर्नाटक. ఓకే. ప్రజెంట్ అయితే అలాగే ఇక్కడ ముందుగా ఇప్పుడు దాదాపుగా 1 కిలోమీటర్ కూడా అవ్వలేదు, సగం అయినట్టుంది. ఇలా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ దారిలోనే ఇక్కడ వాటర్ వస్తుంది కదా, చూడండి. లొకేషన్ చాలా బాగుంది. చూసారు అక్కడ అంతా జనము అలా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉప్పుని తీసుకెళ్ళిపోతున్నారు. మిల్లగా లేదు, కాబరా లేదు, ఎలా పడితే అలా పట్టుకెళ్ళిపోతున్నారు. చూడండి ఆవిడ ఏదో మంత్రాలు చదువుతుంది. ఇక ముసలోళ్ళు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మొక్కజొన్న ఏదో అమ్ముతున్నారు, కాల్చిన మొక్కజొన్న. ఇక్కడ లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగాను. లొకేషన్ బాగుందని ఇక్కడ ఆగాను. ఇతను చూడండి ఇంత లావుగా ఉన్నా కూడా ఇతను కూడా నడుచుకుని వెళ్తున్నారు. చాలా లావుగా ఉన్నారు అతను. దారిలో వెళ్తుండగా మన ఆంధ్ర నుంచి వచ్చారు. వీళ్ళది మాధవధార నుంచి వచ్చారు. మాధవధార
మన తెలుగు వాళ్ళు కల్పించారు, చాలా హ్యాపీగా ఉంది. ఇది కూడా ఈరోజే మొదలెట్టారంట. ఇప్పుడు టైం వాళ్ళతో ఇక సైడ్ అంటున్నారు, చూడండి ఎలా మోసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు సైడ్ కానీ లేకపోతే మనకు తోసేస్తారు పక్కన వేసి. ఇక పైకి చాలా ఎక్కువ ఉంటుందంట, చూడాలి. ఇక ఇతను కల్పించారు కాబట్టి హ్యాపీగా టైంపాస్ అవుతుంది, మాట్లాడుకోవచ్చు. ఇక వాష్రూమ్ కూడా ఉంది, ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి ఎన్ని లైన్లు వెళ్తున్నాయో. చిన్న పాప పట్టుకుని ఉన్నారు, చూడండి చిన్న పాప, చిన్న పిల్లడు. చూడండి చిన్న పిల్లలు కూడా తీసుకొస్తారు, చూడండి చాలామంది. ఏంటంటే మన రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకుంటే మనం టెంపుల్కి అలౌట్ చేస్తారు. అది తీసుకోకపోతే వెళ్ళినవరు. మన రిజిస్ట్రేషన్ పేపర్ లిస్ట్ ఉంది కదా, అది చూపిస్తే ఆ టోకెన్ ఇస్తారు. ఇక లైన్ ఉంది, చాలా లైన్ ఉంది. మావాడు అక్కడికి వెళ్ళాడు, నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అంత పొరత, అంత పేర ఏదో, అంత పొరత గుర్రాలు పేర. చూడండి జారిపోతాం, చూసుకోండి. ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి ఎంత అప్పుగా ఉంది, చాలా అప్పు, చాలా పైకి ఉంది మెట్లు. ఆవేశం వచ్చేస్తుంది, చూడండి గైస్. ఇతను చూడండి ఎలా మోస్తాం. ఇది చాలా వెయిట్, చెవండ్లు ఎక్కిపోతున్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నాం. గ్రేట్ అసలు. మోయడం అంటే మామూలు విషయం కాదు, అల్తానం పెట్టాలి. డబ్బులు ఎక్కువ ఇచ్చినా తక్కువే. వాళ్ళు మోయడం అంటే అదే అంత ఈజీ కాదు కదా. ఇది నుంచి పక్కనకి వచ్చేస్తుందండి, పక్కకు వచ్చేస్తుంది. ఇది పూర్వం మధ్యలో ఎవరు వెళ్ళకండి, సైడ్ నుంచి వెళ్ళండి. మనం ఏదైనా పడిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాదా? మాది ఆంధ్రప్రదేశ్. యూట్యూబ్ హరిద్వార్. ఇప్పుడు చార్ధామ్ యాత్ర వెళ్తారా? 4 ఊర్లకి వెళ్తారు. గ్రేటే, మీ వైట్లో వెళ్తున్నారంటే గ్రేట్. మరి దాని మీద ఎక్కాలని మీకు ఆశ లేదా? నడాలని అనుకోరా? కానీ ఎక్కేసరికి ఆవేశం వచ్చేస్తుంది. అదే అదే అవును అవును మనల్ని కరుణించాలంటే ఇట్లా అదే అదే అవును. ఆ తల్లి పాప మూజీవుల్ని మంచిగా చూసుకోవాలి. పాప కష్టపడుతున్నాయి చాలా. అవును, శక్తి ఇవ్వాలి ఆ తల్లి. అదే అదే వాళ్ళు మోసేటోళ్ళకు కూడా బలం ఇవ్వాలి. గుర్రము అదే కోరుకున్నది, పడిపోతుంది ఒకటి గుర్రం. అవును, గుర్రాలు వచ్చి మన మీద పడిపోతున్నాయి. అవును, వెనక్కి ముందుకి చూడాలి. ఇక 3 కిలోమీటర్లు ఉంది. ఇక 3 అవిస్తే నైస్ ఆర్ నాట్ నైస్? ఓకే. 4 किलोमीटर दूर है. उसे बहुत बुरा लग रहा है. वो बोल रहा मुझे पैदल ही चला. मतलब भाई अभी रुक जा थोड़ा. అదే అదే అమ్మా, ఆవేశం మాత్రం అయితే మామూలుగా లేదు. అప్పు ఎక్కే కొద్దీ ఆవేశం వచ్చేస్తుంది.
వీళ్ళందరూ మోస్తారు కదా, ఇలా ఇలా ఉన్నాయి కదా దండలు, అక్కడ ఆగుతారు కాసేపు. ఒకవేళ వాళ్ళు అలసిపోతే ఆగిన తర్వాత మళ్ళీ ఒక బాగుండి తర్వాత మళ్ళీ మోస్తారు. అక్కడ నుండి వచ్చింది చెప్పండి నుండి వచ్చి కలిసి ఇప్పుడు చూసారా అక్కడ హౌస్ లాగా అన్నీ కనబడుతున్నాయి చూసారా, హౌస్ లాగా అన్నీ అక్కడి నుండి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు దాదాపుగా ఒక 3.5 కిలోమీటర్ అయింది. 3.5 కిలోమీటర్ అయింది. ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది. చూసారా ఊట్లు ఎలాగ బురద అయిపోయింది, బ్యాడ్ లాగా అయిపోయింది. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు అక్క? హైదరాబాదా? వైజాగ్ బ్లాగ్ యూట్యూబ్. అక్క వాళ్ళు అయితే తెలంగాణ నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఫ్రెండ్సా? బా ఎలా ఉంది ట్రిక్? ఏమో ఎక్కువ ట్రెక్ చేయొద్దు అనుకున్నాం ఫస్ట్, చేద్దామని వేరే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యాము, ఎంజాయ్ చేస్తున్నాం. పర్లేదులే, వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఇది వెళ్ళామంటే నెక్స్ట్ కేదార్నాథ్ కూడా వెళ్ళిపోవచ్చు. అదే ఇప్పుడు ఇలా మెట్లు ఎక్కిన తర్వాత వీళ్ళు బ్రిడ్జ్ కట్టారు ఇక్కడ వెళ్ళడానికి దారి. అక్కడ చూసారా, అక్కడ పైన అంత జనాలు వెళ్తూ ఉన్నారు. ఇలా బ్రిడ్జ్ కట్టారు ఇలాగా, సో ఇలా వెళ్ళడానికి. చల్లగాలి వస్తుంది. అక్కడ చూసారా, అక్కడ అంతా పైన అక్కడ అదిగోండి ఆ లైన్ అంతా వెళ్ళాలి పైకి. చలో చలో, ఇదే బ్రిడ్జ్. తోచేస్తున్నారు రా బాబు. ఈ లేని కూడా పక్కనకి వెళ్ళట్లేదు, అక్కడ దోసుకొని వెళ్తున్నారు. ఒక పక్క ఎండ, ఒక పక్క చలి, ఒక పక్క మంచు, మూడు కలిసి ఉన్నాయి. చాలా కష్టంగా అయిపోయింది. మాలాంటి వాళ్ళు పుంజుల వాళ్ళు కూడా ఎంత బాగా నడుస్తున్నారు, చాలా గ్రేట్ చెప్పాలంటే. బాబాయ్ ఆంటీ ఎక్కడి నుండి వచ్చారండి? హైదరాబాదా? ఓకే. మీ పేరు మేమైనా చూసాను కానీ పేరు నేను అన్ని కమల్ ఎస్పీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబర్ చూస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూస్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్ 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 రాయి మీద పడిపోయాను కాయస్. ఆవేశం వస్తుంది. ఈ అప్పు ఎత్తుడు ఉండడం వల్ల కొంచెం నడుస్తుంటే ఆవేశం వచ్చేస్తుంది. మనోడు చూడండి ఇక్కడ ఆగారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఓకే ఓకే. ఏంటంటున్నావు? లైన్ మీద వెళ్తే బాగుంటుంది కదా, అటు ఇటు తిరుగుతున్నాను ఒక లైన్లో వెళ్తే బాగుంటుంది. అందరూ నీ మీద దోచేస్తున్నారా? లేదు, అక్కడ వెనక వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కదా, మోసిన వాళ్ళకి అది చాలా ఇబ్బంది అవుతుంది. అలా మోసుకుని వెళ్తున్నా, మనుషులు కూడా మోసుకెళ్తారా. ఎలాగుంది ట్రిక్? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామా? వెనక్కి ఎందుకు, ముందుకెళ్ళి తర్వాత వెళ్తాం. దూరం మధ్యలో కూడా ఆగిపోవాలా దీనికోసం. మళ్ళీ ఇంకోసారి రాగలవా? ఇంకోసారి ట్రై చేద్దాం. ట్రై చేస్తావా? ట్రై చేద్దాం. ఇప్పుడు అన్న తోలు తీరిపోతున్నా. ఇప్పుడు అంటే కొత్త కదా, అలవాట్లేదు. ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. చిన్న పాప కూడా నడుస్తుంది, చాలా గ్రేట్ చెప్పాలంటే. సూపర్. చిన్నపిల్లలు నడిచేస్తారు మనం లెక్క. 2 kilometers ऐसे बोल रहे हैं, 2 kilometers है. వాళ్ళకి అదే చెప్పాలి, దగ్గర కనపడుతుంది కదా, పరిగెత్తి వెళ్తారు ఇప్పుడు. ఎండ అయితే ఎక్కువ ఉంది బాగా. మనం వెళ్ళినప్పుడే వాళ్ళు వస్తారనే, మళ్ళీ మధ్య మధ్యలో చల్లేస్తుంది. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు రావట్లేదు చూడు అటు నుండి.
ఈ పోలీసులకి అలా నడిచి నడిచి అలవాటు అయ్యి ఉంటుంది ఈ ఎస్టీఆర్ఎఫ్ పోలీసులు ఇక్కడ. కాయిస్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఇలా కుర్చీ ఉందని, చైర్ ఉందని, ఇలా చైర్ ఉందని అంతకి రాయి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది పైకి. అది చూసారా ఆ పైకి మనుషులు వెళ్తున్నారు చూసారా, అదే లాస్ట్. ఇంకా 1 కిలోమీటర్ ఉంది బాబే. ఇది మామూలుగా ఏదో చార్ధామ యాత్ర ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు, చాలా కష్టం. మేమే ఇలాగ అయిపోతున్నామంటే అర్థం చేసుకోండి గాయ్స్. నిజంగా చాలా పెద్దవాళ్ళు, మళ్ళీ కొంతమంది చిన్నపిల్లలు అందరూ బాగా నడుస్తున్నారు. వాళ్ళు నడుస్తున్నారంటే గ్రేట్ చెప్పాలంటే. చాలా ఎక్కువ రోలీలు, మళ్ళీ తర్వాత బిట్టు, మళ్ళీ మద్యం ఉన్నాయి కదా, ఎక్కువ పట్టుకెళ్తారు చాలామంది. ఇక్కడ ఆరెంజ్ పలిపోయేది ఇలా ఉన్నది వాటర్ బాటిల్ చూడండి, 50 రూపాయలు అంట. మన ఆంధ్రాలోనే అయితే 25 రూపీస్. ఇది మరీ దారుణంగా 50 రూపాయలు అంట. ఇక్కడ తప్పదు, తాగాలి. కొన్ని ఎనర్జీ రావాలంటే ఇది తాగాలి మరి. నేను వాటర్ 2 సార్లు తాగాను, అంతకన్నా ఎక్కువ తాగలేదు. ఎందుకంటే తాగితే మళ్ళీ వాష్రూమ్ టాయిలెట్కి వెళ్ళాలి, అదొక బాధ. చూడండి ఎండ, ఇక మంచు అంతా, ఇక్కడ మంచు అంతా చూడండి చాలా ఎక్కువ ఉంది. అరే ఆగరా కాయ్స్. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నానంటే, ఇప్పుడు ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, ఆల్మోస్ట్ నా ముఖంలో ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, కనబడుతుందా టెంపుల్, అదే టెంపుల్. అమ్మాయ్యా, ఇంత దూరం నుంచి ఎంత నడిచానో నాకే తెలియదు. ఇక్కడతో కుర్రాళ్ళు అన్నీ ఇక్కడ ఆపేస్తారు. అదే టెంపుల్, యముద్రి టెంపుల్. గుర్రాలు ఇక్కడ వచ్చినవి ఇక్కడ పైకి ఎక్కిస్తారు. ఇలాగా ఎన్ని ఉన్నాయి చూడండి పైకి. సరే వాటర్ అంతా ఇలాగ వస్తున్నాయి అక్కడ నుండి, ఆ పైనుంచి అలా వాటర్ అలా కింద నుంచి వస్తున్నాయి. ఫైనల్గా వచ్చేసామమ్మా. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అలా పైకి వెళ్ళి అలా చుట్టూ తిరగాలి. అది వస్తున్నారు కదా, అలాగెళ్ళి అక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూడండి వాటర్ నది, గంగా యమున నది చూసారా. ఫైనల్గా వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే ఇక్కడ యముద్రిగా స్టార్ట్ అయ్యింది. మా 2 రోజులు హరిద్వార్లో ఉన్నాము. హరిద్వారా? ఓకే. ఇవి 10 రోజులు ఈ ట్రిప్ శారదాం యాత్ర మొత్తం. మీరు కూడా 4? నేను 4 బ్రో. థ్యాంక్స్ అన్న. అయ్యా ఇక్కడ అయింది. మన వంశీ అన్న వచ్చారు. నా డ్రీము నిజంగా, నా డ్రీము వంశీ అన్న కలిశాను యూట్యూబర్ అసలు. మా అన్న వంశీరెడ్డి బ్లాగ్స్ అని ఉంటుంది, చాలా వేడిగా. దర్శనకి ఆ పైకి వెళ్ళాలంట, పైకి వెళ్ళాలంట దర్శనకి. ఈవిడి ఎందుకు ఏడుస్తుందంటే, మరి అలా నడిచారు కదా, ఆ నట్టం వల్ల కొంచెం బాధతో ఏడుస్తున్నారు. అంటే ఆవేశం ఒక పక్కన నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల ఆవిడ కొంచెం బాధతో ఏడుస్తుంది.
నేను అన్నాను, మీరు బాధపడకండి, మీరు దేవుడు ఉన్నాడు మీకు, మీకు మంచిగానే అవుతుంది, మీరు అడగలరు అనేసి అన్నాను. అప్పటికి ఆవిడ సరే సరే అనేసి జాగ్రత్తగా వెళ్ళండి అండి అని చెప్పాను. కైస్ ఇప్పుడు మేము 5:30కి వచ్చేసాము. 5:30కి వచ్చేసాము. దర్శనం మధ్యాహ్నం 1 o'clock దర్శనం అయిపోయింది. ఇక్కడ మేము మళ్ళీ ట్రెక్ చేసుకొని 5:30కి వచ్చేసాము. 5:30కి వచ్చాం. కానీ మా ఇద్దరు వచ్చాము. కానీ అక్కడ మాతో పాటు ముగ్గురు వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ రాలేదు. ఇప్పుడు టైం అయితే 7:15 అవుతుంది, ఇక్కడ రాలేదు. చూడండి మంచు అంతా అలా ఉంది, చూసారా, ఫుల్ మంచు. అయితే 1 side అయితే 7 kilometers, పోటీ మీద 6 kilometers అని రాశారు. అది తప్పది, ఎందుకంటే మేము ట్రెక్ చేసాం కదా, ట్రెక్ చేసిన 8 kilometers ఉంది 1 side. మళ్ళీ 2 sides వస్తే మళ్ళీ అట్నీ రిటర్న్ వచ్చేస్తాం కదా, రిటర్న్ వస్తే మళ్ళీ 8 kilometers, టోటల్గా 16 kilometers ఇక్కడ పోటీ మీద రాసిన తప్పది, తప్పు. తర్వాత కానీ ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టం తెలుసా, చాలా కష్టం. నేనే చేసినప్పుడు నాకు ఆ కాలం ముందే చూశాను కాబట్టి చెప్తున్నాను గైస్, ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది ఆలోచించుకుని వెళ్ళండి. ఎందుకంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పు ఎక్కేటప్పుడు కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. చాలామంది కూడా లేడీస్ కూడా చాలామంది ఏడుస్తున్నారు, చూశాను, నేను కళ్ళ ముందే చూశాను. మళ్ళీ తర్వాత మనం వెళ్ళేటప్పుడు కుర్రం కానీ మళ్ళీ ఇలాగా మంచం ఇలా పట్టుకొని తీసుకుని వెళ్తారు కదా, నలుగురు మోసుకొని. వాళ్ళు చెప్పరు ఇలా తోసుకొని వెళ్ళిపోతారు పక్క నుంచి. ఎంత ఫాస్ట్గా ఇలాగ వెళ్ళిపోతారు తెలుసా. అది మాత్రం చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అక్కడ చలి అయితే ఉంది, ఇక్కడ చూసారా చలి అయితే ఉంది ఫుల్ మంచు. ఇప్పుడు నైట్ కూడా ఇంకా అవ్వలేదు, ఇక అయినా వెలుగు ఇలాగే ఉంది, ఇలాగే ఉంది. తర్వాత ఇంకోటి హ్యాపీ ఏంటంటే, అంతే దర్శనం అయిపోయింది, అది ఒక హ్యాపీ. మళ్ళీ సెకండ్ హ్యాపీ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో ఒక 6 months బ్యాక్ ఒక డ్రీమ్ ఉండేది, ఒక యూట్యూబర్ కలవాలని. ఎప్పుడు వాళ్ళ ఛానల్ ఎప్పుడు నేను వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటాను, నేను పడుకునే ముందు కూడా నేను ఆలోచిస్తాను, ఎప్పుడైనా అతన్ని కలవాలి మీట్ అవ్వాలని ఎప్పటి నుంచో నాకు ఆలోచన. ఈ మాట కూడా మా బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్పాను, ఇలాగ ఇదే మాట చెప్పాను. అవునా అంటే, ఏదో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చెయ్యి, అవుతారేమో అడుగు అంటే, వాళ్ళు ఎవరో మనం డైరెక్ట్గా ఎలాగ చేస్తామంటే నేను మెసేజ్ చేయలేదు. కానీ అనుకోకుండా ఎముద్రి దగ్గర నేను ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే నేను పక్క నుంచి అలా వెళ్తుంటే అతను కల్పించారు. ఎవరు అంటే వంశీరెడ్డి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అతను కలిశారు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, అందరూ చూడగానే నాకు షాక్ అయిపోయాను. నిజంగా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది, నా డ్రీమ్ అది ట్రూ అయింది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ దర్శనం కూడా మళ్ళీ కలిసి వెళ్ళాము. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కలిసే వచ్చాము. మళ్ళీ తర్వాత మేము భోజనం వెళ్ళే టైంకి అప్పుడు వంశీ అన్న వస్తున్నాము అని అన్నాను. మళ్ళీ అందులోకి మాకు మేము వెళ్తుండగా కుర్రం ఇవన్నీ ఒకేసారి వెళ్తున్నాం అనమాట. మేము అయిపోయాం. అక్కడి నుంచి మా అన్న కల్పించలేదు, మీరు వెళ్ళిపోయి ఉంటాడు. అన్న చెప్పాడు, మెసేజ్ చెయ్యి, తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మెసేజ్ చెయ్యి అన్నారు. నేను తర్వాత రూమ్కి వెళ్ళాక, లేదంటే వైజాగ్ వెళ్ళిన తర్వాత అప్పుడు మేము మెసేజ్ చేస్తాను. చాలా హ్యాపీగా ఉంది, అతను కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అన్న, నిన్ను కలిసినందుకు. చాలా మాట్లాడుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ మెమరీ నాకు ఈరోజు డేట్న గుర్తుపెట్టుకుంటాను ప్రతి సంవత్సరం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న. కార్ దగ్గర ఉన్నాం, ఇక డ్రైవర్ కూడా అందరూ ఉన్నారు, ఇక మా వాడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రాలేదు ఇప్పటికి, స్టిల్ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఒక 2 hours అవుతుంది, ఇక్కడ రాలేదు ఇప్పటికి. మేము 5:30కి వస్తాం, ఇక్కడ 2 hours అయిపోతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు బేగ వస్తే బేగ వెళ్ళిపోతే రూమ్కి వెళ్ళి ప్రసాద్ పోయి ఏదైనా తినేసి పడుకొని పోతాం కదా, ఇంత టైం వేస్ట్ అయిపోయింది ఇప్పటికే. అయితే 5:30కి వచ్చాం కదా, అప్పుడు మధ్యాహ్నం ఏం తినలేదు కదా. అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడ మ్యాగీ నూడిల్స్ తిన్నాను, తినేసిన తర్వాత వచ్చాను.
వచ్చిన తర్వాత అలా కార్ దగ్గర ఉన్నాం. అలాగా ఇవాళ దర్శనం అయితే చాలా బాగా అయింది. రేపు ఎక్కడికి వెళ్తాను అనేది రేపు చెప్తాను గైస్, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అలాగే ప్లీజ్ లైక్, ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను అది మీకోసమే చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఓకేనా? బాయ్ గైస్.